ఓ సరదా పాఠంతో కూడిన అడవి కథ. ఒకప్పుడు ఒక పెద్ద సుందరమైన అడవిలో అనేక జంతువులు కలసి ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో బోసు అనే తాబేలు ఉండేది. పేరు బోసు అయినా బుద్ధిలో మాత్రం అతను చాలా తెలివైనవాడు. అలాగే అదే అడవిలో చిలిపి అనే ఓ చంచలమైన కుందేలు ఉండేది. చిలిపి చాలా వేగంగా పరుగెత్తగలిగేది, ఎప్పుడూ గర్వంగా ఉండేది. ఒకరోజు చిలిపి అడవిలోని జంతువుల ముందు గర్వంగా ఇలా చెప్పింది: ఈ అడవిలో నా వందనం తెలుసుకోవాలి అంటే ఎవరైనా నన్ను పరుగు పందెంలో గెలవాలి. అందరూ నవ్వారు. కాని బోసు తాబేలు సన్నగా చెప్పాడు: నీవు నన్ను పరుగు పందెంలో ఓడించవచ్చని అనుకుంటున్నావా? నేను సిద్ధమవుతున్నాను. అందరూ ఆశ్చర్యపోయారు. పందెం ప్రారంభం. రెండు జంతువులు పందెం ఏర్పాట్లు చేశారు. నదికట్ట దగ్గర మొదలుపెట్టి వటవృక్షం వరకు 300 అడుగుల దూరంలో పరుగు పందెం జరుగుతుంది. జంతువులందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పందెం మొదలైంది. చిలిపి చకచకా పరుగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా, కాని ధైర్యంగా అడుగులు వేస్తూ పోయింది. అర్ధరొడ్డులో చిలిపి వెనక్కి చూసింది. తాబేలు ఇంకా చాలా వెనక ఉంది. ఇంకా చాలా టైం ఉంది అని అనుకుని చెట్టు కింద కాస్త నిద్రపోవాలనుకుంది. చిలిపి తీపి నిద్రలో. కుందేలు బాగా అలసిపోయి నిద్రపోయింది. అప్పటికి తాబేలు ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంది. తన నెమ్మదైన అడుగులతో ఓర్పుగా ముందుకెళ్తోంది. తాబేలు పెద్ద చెట్టు దగ్గరకు చేరేసరికి కుందేలు ఇంకా నిద్రలోనే ఉంది. అంతే, తాబేలు గమ్యస్థానాన్ని చేరింది. జంతువులందరూ సంబరంగా చప్పట్లు కొట్టారు. అయితే ఆ శబ్దానికి కుందేలు మేల్కొని పరుగెత్తగా అప్పటికే తాబేలు గెలిచి ఉంటాడు. విజయం, ఓర్పు గెలిచిన రోజు. చిలిపి సిగ్గుపడింది. తాబేలు దగ్గరకు వచ్చి నవ్వుతూ చెప్పింది: నీ ఓర్పు, శ్రద్ధ వల్ల నీవు నిజంగా గెలిచావు బోసు. నీవు నిజమైన విజేతవు. బోసు తనదైన శైలిలో చెప్పాడు. జీవితంలో గర్వం కన్నా ఓర్పే పెద్దది చిలిపి. నెమ్మదిగా కానీ నిబద్ధతతో ముందుకు పోతే విజయం ఖాయం. ఆ రోజునుంచి చిలిపి కూడా ఓర్పు, మర్యాదలు నేర్చుకుంది. తాబేలు, కుందేలు మంచి స్నేహితులయ్యారు. కథలోని ఇతర పాత్రలు. అడవిలో మిగతా జంతువులు కూడా పందెం చూసి ఎంతో నేర్చుకున్నారు. చిట్టి పంది, బోసుని చూసి బుద్ధిగా ఉండాలనే నిర్ణయించుకుంది. తిత్తి కోతి, ఓర్పు మనిషిని ఎంత ఎత్తుకి తీసుకెళ్లాలో అర్థం చేసుకుంది. నక్క బండ్ల, విజయం అంటే స్పీడ్ కాదు, స్టేడీ మైండ్ కావాలని గ్రహించింది. నైతికత, మోరల్ ఓర్పు, ధైర్యం మరియు నిరంతర ప్రయత్నం ఉన్నవారే నిజమైన విజేతలు. వేగం ఒక్కటే విజయం కాదు. గమ్యం చేరాలంటే పట్టుదల ముఖ్యం.